హలో, వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ నెస్ట్ తెలుగు. స్వప్న చందమామ కథల్లోకి వెళ్దామా? మనం ఎత్తనపూడి సులోచన రాణి గారి మౌన పోరాటం అనే నవల స్టార్ట్ చేశాం కదా. ఇప్పటివరకు జరిగిన కథ. డాక్టర్ బాలసుందరం వైదేహి గార్ల ఒక్కగానొక్క కూతురు మేధ. అందం, ఆస్తి, తెలివితేటలు అన్నీ కలబోసిన అమ్మాయి. మేధకి వరుసకి అక్కాబావలు రవిచంద్ర, సుహాసిని. మేధ ఒకసారి క్లబ్లో చాలా నెమ్మదిగా ఉండే రజనీకాంత్ని ఏదో విధంగా మేధతో మాట్లాడాలని ప్రయత్నించే ప్రదీప్ని కలుస్తుంది. లాయర్ విజయ్ కూడా మేధని పెళ్లి చేసుకుందామని అనుకుంటాడు. మేధ రజనీల మధ్య స్నేహం పెరుగుతుంది. ఇక్కడి నుండి కథ ఇలా ముందుకు వెళ్తుంది. సాయంత్రం అయ్యేసరికి మేధ డాన్స్ ప్రాక్టీస్ చేయాలి. కానీ ఆ డాన్స్ మీద మనసు నిలవటం లేదు. సాయంత్రం వేళ మాత్రమే సమయం చిక్కేది. ఆ సమయంలో డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ కూర్చుంటే రజనీని చూడటానికి వీలు కాదు. కొద్దిసేపు చేయగానే అబ్బా, ఈరోజు తలనొప్పిగా ఉంది, ప్రాక్టీస్ చేయలేను అని ఆపుచేసింది. పాట పాడేవాళ్ళు, ఆర్కెస్ట్రా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. నువ్వు చాలా పనులతో సతమతమవుతున్నావు, రెస్ట్ తీసుకో అంది వైదేహి. అలాగే మమ్మీ అంది. ఆవిడ వెళ్ళగానే మేధ గబగబా కిందికి వచ్చి కారు తీసుకుని బయలుదేరింది. మేధ వచ్చేసరికి రజని వ్రాసుకుంటూ కూర్చున్నాడు. లోపలికి రావచ్చునా? గుమ్మం దగ్గరే నిలబడి అడిగింది. అతను ఉలికిపాటుగా తిరిగి చూశాడు. వచ్చారా, రండి అన్నాడు. మేధ కనుబొమ్మలెత్తి ఆశ్చర్యంగా చూసింది. ఏమిటి, నేను వస్తానని మీరనుకుంటున్నారా? అతను తల ఊపాడు. మీకెలా తెలుసు? ఏమిటి అంత నమ్మకం? నిలదీసింది. అతను నిస్సహాయంగా చూశాడు. నాకు తెలియదు, ఎందుకో మీరు నన్ను చూడటానికి తప్పక వస్తారని అనిపించింది. 1-2 సార్లు గుమ్మం దగ్గర అసలు వచ్చినట్టే అనిపించింది. తల తిప్పి చూశాను కూడా. అంటే మీకు తెలియకుండానే మీకు నేను రావాలని బాగా అనుకుంటున్నారన్నమాట. లేకపోతే అలా అనిపించదు. అదేం నాకు తెలియదు. ఏమిటి వ్రాస్తున్నారు? దగ్గరికి వచ్చి అడిగింది. మీ యూత్ సర్వీస్ అసోసియేషన్కి నేను డబ్బు బాకీ ఉన్నాను కదా, దానికోసం అడ్వర్టైజ్మెంట్స్ వ్రాస్తున్నాను. చూడండి. ఒక కాగితం అందించాడు. మేధ తీసుకుని చూసింది. చాలా బాగుంది. యువత కోరుకునే ఆశయాలకి ప్రతిరూపంలా ఉంది. మృదుమధురమైన భాష, సూటైన భావం, క్లుప్తంగా ఉన్న వాక్యాలతో వారి ఆశయాలు ప్రతిబింబిస్తున్నాయి. చేతికి వచ్చిన పని, నా మనసుకి తోచినవి వ్రాస్తూ కూర్చున్నాను. అందులో ఏ ఒక్కటి మీకు నచ్చినా నేను ధన్యుడిని. మేధ వాటిని ఆశ్చర్యంగా, అబ్బురంగా చూస్తూ మోకాలి మీద కూర్చుంది. క్రింద అతను చెల్లాచెదురుగా పడేసిన కాగితాలు తీసి చూసింది. ఒకదానికి మించి ఒకటి బాగున్నాయి. అసలు వాటన్నిటినీ చూస్తుంటే అందులో ఏది బాగుందో నిర్ణయించి చెప్పలేనట్టు ఉన్నాయి. మేధ వాటిని చూసింది. అక్కడక్కడ చిన్న మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుందేమో సూచించింది. నాకు అనిపిస్తోంది సుమా, మీరే ఆలోచించండి, తుది నిర్ణయం మీదే అంది. మేధ చెప్పిన చిన్న సూచన అతనికి 1000 ఆలోచనలు తెచ్చింది. గబగబా ఇంకో కాగితం మీద వ్రాశాడు. మేధ అతని పక్కన తను కూడా గోడకు ఆనుకుని కూర్చుంది. అతను మార్చి మార్చి వ్రాస్తున్న దాన్ని చూస్తోంది. మామి రజనీకి భోజనం తెచ్చి అక్కడ పెట్టింది. 9 అయింది, తినుబాబు అంది. టైం ఎంతయిందో మేధకి తెలియనే లేదు. యథాలాపంగా టైం చూసుకుంటే 9 గంటలయింది. బాప్రే! మేధ లేచింది. టేబుల్ దగ్గరికి వెళ్ళింది. అతను మందులు వేసుకున్నాడా లేదా చూసింది. అతను ఆమె చెప్పిన ప్రకారం అన్నీ వేసుకున్నాడు. వెరీ గుడ్ అంది. వెళ్తున్నాను, గుడ్ నైట్ అంది. గుడ్ నైట్. మేధ వచ్చేసింది. నేను మళ్ళా ఫలానా అని ఎప్పుడు వస్తానని మేధ చెప్పలేదు. అతను అడగనూ లేదు. ఇంటికి వచ్చేసరికి తల్లి తండ్రి ఇద్దరూ ఉన్నారు. మేధ, తలనొప్పిగా ఉందన్నావుట, ఎక్కడికి వెళ్ళావు? తండ్రి ఆదుర్దాగా అడిగాడు. ఓ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను డాడీ. అలా చల్లగాలిలో తిరిగి వస్తే తగ్గింది అంది. ఏ ఫ్రెండ్ అని అడిగే అలవాటు అతనికి లేదు. ఇద్దరూ భోజనం చేయకుండా మేధ రాక కోసం చూస్తున్నారు. ముగ్గురు భోజనం చేశారు. మేధ తల్లికి తండ్రికి గుడ్ నైట్ చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది. తల్లి తండ్రి బయటికి వెళ్తున్నారు. తల్లి వచ్చి చెప్పింది. మేధ, నేను వచ్చేసరికి లేట్ అవుతుందేమో. ఓకే మమ్మీ అంది. వైదేహి వెళ్ళిపోయింది. మేధ మంచం మీద పడుకుంది. వెంట తెచ్చిన అడ్వర్టైజ్మెంట్ పరిచి చూసింది. రజనీలో అసాధారణమైన గ్రహింపు జ్ఞానం ఉంది. అతనికి తెలివి కూడా కాస్త ఉంటే రాణింపుకు వస్తాడు. మేధకి తను వెళ్ళినప్పుడు అతను అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. తను గుమ్మంలో కనిపించగానే అతని కళ్ళు ఆనందంతో కాంతివంతమవటం గుర్తుకు వచ్చింది. తను అతని పక్కన కూర్చున్నప్పుడు కానీ, అతనితో మాట్లాడుతున్నప్పుడు కానీ అతనిలో ఎలాంటి వికారాలు లేవు. మేధ ఎన్నడూ
ఏ వ్యక్తి దగ్గర ఎరగని ఒక సచ్చీలత, స్నేహభావం అతనిలో కనిపించినట్టయింది. ఆ అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా అసోసియేషన్కి ఎంత లాభం రాబట్టుకోవాలా అనే ఆలోచనలు. మధ్య మధ్య అవి రాసేటప్పుడు తను రజనీ కలిసి చేసిన సంభాషణలు ఇవే గుర్తుకు రాసాగాయి. ఆలోచిస్తుండగానే మేధకి నిద్ర వచ్చేసింది. తను ఆ ఇంట్లో ఒంటరిగా ఉన్నాననే ఆలోచన మొదటిసారిగా జీవితంలో గుర్తు రాలేదు. డాన్స్ ప్రోగ్రాం అయ్యే వరకు మేధ మళ్లీ వెళ్ళలేకపోయింది. ఎంత ప్రయత్నించినా వీలు కాలేదు. వెంట సుహాసినియో మమ్మీయో ఎవరో ఒకరు ఉంటూనే ఉన్నారు. ప్రాక్టికల్స్ అప్పుడు హాస్పిటల్లో పేషెంట్స్ ని చూస్తుంటే కళ్ల ముందు రజనీయే కనిపించేవాడు. ఎలా ఉన్నాడో అనిపించేది. చూస్తున్న పేషెంట్ ని మరింత శ్రద్ధగా చూసేది. ఆ రోజు హాస్పిటల్ నుండి వెళ్దామని అనుకుంది. కానీ రోహిణి రావటంతో వీలు కాలేదు. సాయంత్రం వేళ డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే మనసు పరధ్యాసగా అయ్యేది. అమ్మా మేధ, తాళం తప్పుతోందమ్మా, పాట పాడే సరళ హెచ్చరిస్తుంటే ఉలికిపాటుతో ఈ లోకంలోకి వచ్చినట్లుగా అయి చేసిన తప్పు సరిచేసుకుంది. డాన్స్ ప్రోగ్రాం అయిపోయింది. మేధకి సరస్వతి విగ్రహం మెమంటోగా ఇచ్చారు. తల్లిదండ్రులు పరి అంకుల్ ఎదురుగా ఉన్నారు. ప్రోగ్రాం అవగానే విజయ్ గ్రీన్ రూంలోకి వచ్చాడు. కంగ్రాచ్యులేషన్స్ మేధ, డాన్స్ అద్భుతంగా ఉందని అందరూ మెచ్చుకుంటున్నారు. రేపు నేను నీకు తప్పక గ్రాండ్గా పార్టీ ఇవ్వాల్సిందే అన్నాడు. మేధ పక్కనే ఉన్న రోహిణి వైపు చూసింది. మేధ, నువ్వు వచ్చి తీరాలి. చూస్తాను. కాదు, వస్తానని ప్రామిస్ చేయి. రేపు నాకు చాలా ముఖ్యమైన రోజు అన్నాడు. మేధ వస్తానని అంగీకరించే వరకే వదల్లేదు. రేపు నీకో మంచి మాట చెబుతాను, బీ రెడీ, విజయ్ కళ్ళల్లో మెరుపులు కురిపిస్తూ అన్నాడు. ఆమె నవ్వింది. రేపు నీకు ఒక మంచి చాక్లెట్ ఇస్తాను అని చిన్న పిల్లకి చెప్పినట్లుగా ఉంది అతని ధోరణి. ఏమై ఉంటుంది అంది రోహిణితో. రోహిణి భుజాలెగిరేసింది. ఏమో అంది. ఆ కళ్ళలో ఈర్ష్య దాచుకోవటం చాలా కష్టంగా ఉంది. మేధ బయటికి రాగానే తల్లితో, మమ్మీ, నేను రోహిణ్ణి దింపి వస్తాను. అలాగే, విజయ్ మమ్మల్ని డ్రాప్ చేస్తాడు అంది వైదేహి. కూతురు మాట కాదని ఆ తల్లిదండ్రులు ఎప్పుడూ అనరు. మేధ రోహిణ్ణి తీసుకువెళ్తుండగా దోవలో అంది. రోహిణి, విజయ్ అంటే నీకు చాలా ఇష్టం కదూ? రోహిణి తల తిప్పి మేధ వైపు చూసింది. ఎందుకలా అంటున్నావు? నాకు అర్థమైన సంగతి నీకు చెబుతున్నాను. రోహిణి నిట్టూర్చింది. అవును మేధ, నాకు విజయ్ అంటే ఇష్టమే, కానీ విజయ్కి నువ్వంటే ప్రాణమని నాకు తెలుసు. మేధ రోహిణి చెయ్యి అందుకుంది. విజయ్ నేను చిన్నప్పటినుంచి తెలిసిన వాళ్ళం. మా ఇద్దరి మధ్య చిన్ననాటి తెలిసిన చనువు ఎక్కువ అంది. రోహిణి మాట్లాడలేదు. నువ్వు ఎలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావు? బాగా డబ్బు సంపాదించే నేర్పు గలవాడిని, తెలివి గలవాడిని. ఈ రెండు అప్పుడప్పుడు ఇబ్బందులు కూడా తెస్తాయేమో. ఐ డోంట్ కేర్. డబ్బుంటే తర్వాత తీరికగా ఎన్ని ఇబ్బందులైనా పడవచ్చు. రోహిణి ఇల్లు వచ్చింది. థ్యాంక్స్ మేధ అంది రోహిణి దిగుతూ. మేధ ఇంటికి బయలుదేరింది. కొంచెం దూరం రాగానే మనసు మార్చుకొని సరాసరి రజనీ రూంకి వెళ్ళింది. టైం చూసుకుంది. పొద్దుపోయింది. అతను నిద్రపోతుంటే మౌనంగా తిరిగి వెళ్ళిపోదామని అనుకుంది. కాని అతని గదిలో లైట్ వెలుగుతూనే ఉంది. అతను ఇంకా మేల్కొనే ఉన్నాడా? మేధ తలుపు తట్టింది. ఎవరు? అతను పిలిచాడు. అతని గొంతు నిద్రపోతున్నట్టుగా ఏమీ లేదు. మేధ పలకలేదు. మళ్ళీ గబగబా తలుపు కొట్టింది. అతను వచ్చి తలుపు తీస్తూ రాము గట్టిగా ఏదో అనబోయి అతని నోటిలో మాట మధ్యలోనే ఆగిపోగా ఆశ్చర్యంగా చూశాడు. ఎవరు? అతను సడన్ గా గుర్తుపట్టలేకపోయాడు. నేనెవరో తెలియడం లేదా? అంది మేధ. మేధ? నేనే. ఇదేమిటి? మేధ డ్రెస్ ని, అలంకారాన్ని నకసిక పర్యంతం చూస్తూ అన్నాడు. మేధ లోపలికి వచ్చింది. గాజుల గలగల, పాంజేబుల ధ్వని, జడగంటలు కదిలిన చప్పుడు, సిల్క్ చీర రెపరెప ఆ గదిలో ఆవరించి ఉన్న ఒంటరితనాన్ని భుజాలు పట్టి తోస్తున్నట్లున్నాయి. డాన్స్ మీరు చూడలేదుగా, మెమంటో చూపిద్దామని వచ్చాను అంది చూపిస్తూ. చాలా బాగుంది. విగ్రహాన్ని చేతుల్లోకి తీసుకొని చూశాడు. నాకెందుకు మిమ్మల్ని చూడాలనిపించింది. వచ్చేశాను. పొద్దుపోయిందా అని సందేహం కలగలేదు. నాక్కూడా మీరు వస్తారని అనిపిస్తోంది. గుమ్మం దగ్గర చప్పుడైతే వచ్చి తలుపు తీసేవాణ్ణి. ఏ పిల్లో పక్కింటి రామో అయి ఉండేవాళ్ళు. మేధ పక్కున నవ్వింది. అప్పుడు మీ ముఖమెలా ఉండేది? ఏమో, మీరే చూసి ఉండాల్సింది. అతను నవ్వాడు. ఇద్దరూ నవ్వుతున్నారు. చాలా హాయిగా, అరమరికలు లేనట్టుగా. ఆ నవ్వులో ఆనందం ఉంది. అది ఒకరిని చూడటం వల్ల ఒకరికి కలిగిన ఆనందం.
ఎదుటివారు కూడా తమ కోసం వేచి చూస్తున్నారనే సత్యం తెలియడం వల్ల కలిగే సంతోషంతో కూడిన హాయి. ఈ 4 రోజుల నుంచి ఏం చేశారు? ఎన్ని పుస్తకాలు చదివారు? అంది మేధ. గదిలో అటు ఇటు తిరుగుతూ ఆ గదిని చూస్తూ. ఎంత సింపుల్గా ఉంది గది. ఎలాంటి అందాలు అలంకారాలు. ఆ గది ఉండటానికి స్థలం. జస్ట్ అంతే. ఆ గది కూడా రజనీలాగే ఎలాంటి ఆడంబరాలు ఆర్భాటాలు లేని వ్యక్తిలా. అతను ఒక మనిషి అంతే. ఒక్క పుస్తకం కూడా చదవలేదు అన్నాడతను. చదవలేదా? మేధ గిర్రున అతని వైపు తిరిగింది. చాలా ఆశ్చర్యంగా చూస్తూ. నిజంగానా? అంది. నిజంగానే. స్వామి రామానంద వ్రాసిన ఆత్మ పరమాత్మ చదువుతామని తెచ్చుకున్నాను. ఆ పుస్తకం కోసం 2 సంవత్సరాల నుంచి వెతుకుతున్నాను. కానీ ఎందుకో చదవలేకపోయాను. ఎందుకని? ఒంట్లో బాగాలేదా? ఒంట్లో బాగానే ఉంది. మరి? అతనికి ఈ 4 రోజుల్లో ఏదైనా తీరని సమస్య రాలేదు కదా. రజని చూపుడు వేలుతో తలమీద ఆనించుకుంటూ దీనికేమైనా తెలియటం లేదు, పుస్తకాలు ఇష్టపడటం లేదు అన్నాడు. మేధ అతని వైపే చూస్తోంది. అతను మేధ వైపే చూస్తున్నాడు. ఒక్క నిమిషం నిశ్శబ్దం ఏర్పడింది. అతనేదైనా చెబుతాడని ఆమె ఏదైనా అంటుందని అతను చూస్తున్నట్లుగా నిలబడ్డారు. నేను మీ తపస్సుకేమైనా భంగం కలిగించానా? సీరియస్గా చూస్తూ అడిగింది. నేనేం మునివర్యుణ్ణి కాదేమో అన్నాడు. థ్యాంక్ గాడ్. నా మూలంగా మీరు పుస్తకాలు చదవలేకపోయారని అంటే నాకు నిద్ర పట్టదు, మనసంతా పీకుతూ ఉంటుంది. మీకు అలాంటి భయం ఏమీ వద్దు. మందులు వేసుకుంటున్నారా? చెయ్యెలా ఉంది? బాగానే ఉంది. ఇలా కూర్చోండి, ఒకసారి చూడనీయండి. మేధ అతన్ని చేయి పట్టి అక్కడున్న పెట్టె మీద కూర్చోపెట్టింది. చేయి అటు ఇటు కదిపి మరిచి చూసింది. అతను నొప్పి అనలేదు. బాగానే తగ్గింది అంది. అవును అన్నట్టు తల ఊపాడు. మేధ ఎందుకో వెంటనే అతని చెయ్యి వదల్లేకపోయింది. అతను కూడా వదిలించుకోవాలని చూడలేదు. ఇద్దరి మధ్య మౌనం. ఒకరిని ఒకరు చూస్తున్నారు. ఆ చూడటంలో ఆనందం అనుభవిస్తున్నారు. అనిర్వచనీయమైన హాయి ఇద్దరి మనసుల్ని జలతారు తెరలా తీయటి మత్తులా ఆవరిస్తోంది. అతని శరీరంలో శక్తి లాంటిది అతని చేతి స్పర్శ ద్వారా ఆమెలో ప్రవహిస్తున్నట్టుగా ఉంది. ఆమెలో ఆనంద తరంగాలు అతని వేళ్ల కొనల ద్వారా అతనిలో చేరుతున్నట్టుగా ఉంది. ఎదుటివారికి సంతోషం ఇవ్వటం, వారి నుంచి స్వీకరించటం 2 అసంకల్పిత చర్యగా జరిగిపోతున్న క్షణాలవి. ఇద్దరి మనసులు జంటగా ఎక్కడికో ఎగురుతున్నట్టుగా అనుభూతి కలుగుతోంది. ఇంతలో మామీ కంఠం కంగున వినిపించింది. రజనీ, ఎవరో వచ్చినట్లున్నారు. మేధ ఈ లోకంలోకి వచ్చినట్లుగా అతని చెయ్యి వదిలేసింది. ఎవరు? మేధేనా? నేను కారు చూసి అనుకున్నాను. మామీ అప్పటికే గుమ్మంలోకి వచ్చింది. నమస్కారం మామీ అంది మేధ. రజని పెట్టె మీద కూర్చున్నవాడల్లా లేచి ఎదురు వెళ్ళాడు. అమ్మా మేధ, నీ డాన్స్ ఇప్పుడే టీవీలో చూశాను. నువ్వు వచ్చావని అమ్మాయి అంటే నేను నమ్మలేకపోతిని. ఎంత బాగా చేశావు. నీ తల్లిదండ్రులు గొప్ప పుణ్యం చేసుకున్నారు. అందుకే ఇంత చక్కని బిడ్డ పుట్టింది. ఎంత పేరు, ఎంత ప్రతిష్ఠ. మామి మేధ చీరని చాలా ఆనందంగా చూసి చేతులు కనతల దగ్గరికి తెచ్చుకొని మెటికలు విరుస్తూ, సాక్షాత్తు లక్ష్మీదేవిలా ఉన్నావు. అందరికంటే అదృష్టం అసలు రజనిది. నేనెప్పుడూ అంటాను, నీలాంటి ఫ్రెండ్ దొరకటం అంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి. మేధ రజనీతో నేను వస్తాను అంది. మేధ వస్తుంటే పుస్తకాల షెల్ఫ్కి జడ పట్టుకుంది. మేధ అది విడదీస్తుంటే పూలు జారి అక్కడంతా పడ్డాయి. మేధ కారు దగ్గరికి వస్తుంటే రజనీ మెమెంటో తెచ్చాడు. మేధ కారులో కూర్చొని స్టార్ట్ చేసే ముందు హఠాత్తుగా రజనీతో అంది, నాకు మిమ్మల్ని చూడాలనిపించింది, వచ్చేశాను. ఈ మెమెంటో చూపించాలని మాత్రం రాలేదు అంది. నాకు తెలుసు అన్నాడతను. మేధ ఒక్క నిమిషం ఆశ్చర్యంగా చూసింది. మీకు తెలుసా అన్నట్లున్నాయి ఆ చూపులు. అతను కళ్ళతోనే తెలుసు అన్నట్లు చూశాడు. నేను రేపు వస్తాను. మీరు మాటిమాటికి గుమ్మం వైపు చూడకండి. సరిగ్గా 4:30కి వస్తాను అంది కార్ స్టార్ట్ చేస్తూ. థ్యాంక్ యూ. అతను డోర్ వేశాడు. మేధ ఇంటికి వచ్చేసరికి తల్లిదండ్రులు కూర్చొని ఇంకా ఆ ఫంక్షన్ మాటలే చెప్పుకుంటున్నారు. పరి అంకుల్ ఉన్నాడు. మేధ సరాసరి ఆయన దగ్గరికి వెళ్ళింది. చూపుడు వేళ్ళు చూపిస్తూ, అంకుల్ ఒక కథ చెప్పండి, కమాన్ క్విక్ అంది. ట్రాజడీయా కామెడీయా వెంటనే అడిగాడు. కామెడీ. సీరియల్ కథ, చిన్న కథ, ఒక్క లైన్కి మించకూడదు. ఆయన ఒక్క క్షణం కళ్ళెత్తి పైకప్పు వంక చూసి, డబ్బుగల పార్వతి డబ్బులేని రవిశంకర్ని పెళ్లి చేసుకుంది అన్నారు. తర్వాత
అడిగింది కుతూహలంగా. తర్వాత సీరియల్గా చెప్పాలంటే వారికి సమస్యలు మొదలైనాయి. అదే ట్రాజెడీ. కామెడీ అయితే వాళ్ళు సుఖంగా చిరకాలం బ్రతికారు. సుఖాంతం విషాదాంతం కలిపి చెప్పండి. పార్వతి రవిశంకర్ సుఖంగానే ఉన్నారు. కానీ చుట్టూ ఉన్న వాళ్లే వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టారు. పార్వతి రవి విడిపోయారా, కలిసి ఉన్నారా అన్నది సస్పెన్స్. మేధ పక్కున నవ్వింది. వైదేహి బాలసుందరం కూడా విరగబడి నవ్వారు. పరి అన్నాడు, మేధ, ఎన్నాళ్ళయిందమ్మా నువ్వు నన్ను ఇలా కథ అడిగి. నువ్వు పెద్దదానివి అయిపోయావని ఇక కథలు అడగవని అనుకుంటున్నాను. ఆయన మేధని చూస్తూ, ఈరోజు నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు. నిన్ను చూస్తే మాకు ఆనందంగా ఉంది అన్నాడు. మధ్య మధ్యలో ఫోన్ మోగుతూనే ఉంది. తెలిసిన వాళ్ళు కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నారు. వస్తా అంకుల్, గుడ్ నైట్. గుడ్ నైట్ డియర్. గుడ్ నైట్ మమ్మీ. మేధ తల్లి దగ్గరికి వెళ్లి బుగ్గ అందించింది. గుడ్ నైట్. వైదేహి కూతురు బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది. గుడ్ నైట్ డాడీ తండ్రి దగ్గరికి వచ్చింది. గుడ్ నైట్ బాబీ. ఆయన కూతురు తల మీద చేయి వేసి ముందు పాపిట్లో ముద్దు పెట్టుకున్నారు. ఆయనకి బాగా ఆపేక్షగా అనిపించినప్పుడు బాబీ అని పిలుస్తారు. మేధ మేడమెట్లకి పైకి వెళ్తుంటే ఇంతలో మళ్ళా ఫోన్ మోగింది. వైదేహి వెళ్లి తీసింది. హలో, భానుమతి గారా? ఆ ఒక్క క్షణం అని మేధని పిలిచి భానుమతి ఆంటీ అంది. అబ్బా, అలసటగా ఉంది మమ్మీ, నువ్వు మాట్లాడు అని మేధ వెళ్ళిపోయింది. వైదేహి భానుమతి చెప్పిన కంగ్రాచ్యులేషన్స్ కి థ్యాంక్ యూ వెరీ మచ్ అని సమాధానం చెబుతోంది. ఈ అభినందనలు, పొగడ్తలు మేధకి అలవాటే. ఈరోజు ఎందుకో అవి అంతగా ఆకర్షించటం లేదు. వాటికంటే విలువైనది, అపురూపమైనది ఇంకేదో లభించినట్టుగా తృప్తిగా, ఆనందంగా ఉంది. మేధ మేకప్ తీసేసి బట్టలు మార్చుకొని నైట్ గౌన్ వేసుకుని వచ్చి మంచం మీద కూర్చుంది. చేతికి ఇంకా రజని చేతి స్పర్శ అలాగే ఉంది. అతని చెయ్యి ఇంకా తన చేతిని వదలనట్టే ఉంది. మళ్ళా అదే భావన. తనలోకి కొత్త శక్తి ఏదో వచ్చి చేరుతోంది. మనసంతా ఆనందంతో ఉరకలు వేస్తోంది. ఆ ఉత్తుంగ తరంగాల తాకిడిని అనుభవిస్తున్నట్టుగా ఉంది. మేధ చెవుల్లో ఇంకా అతని నోటి వెంట ఆశ్చర్యంగా, ఆనందంగా వెలువడిన ఆ పిలుపై ప్రతిధ్వనిస్తోంది. తను వెళ్లటం అతనిలో ఎంతో ఆనందం కలిగించింది. తన ప్రవర్తన అతనికి సంతోషం కలిగించినందుకు తనకు కూడా తృప్తిగానే ఉంది. మేధ మంచం మీద వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. మనస్సు ఆనందపు లోకాల్లో పారవస్యపు ఊయాల మీద ఊగుతోంది. అదొక మధురమైన హాయి, చిత్రాతి చిత్రమైన భావన. నాకేదో అవుతోంది, కానీ అది వరకు ఎప్పుడు ఎవరి పట్ల ఇలా ఆలోచించలేదు అనుకోసాగింది. పరి అంకుల్ చెప్పిన కథ గుర్తుకు వచ్చింది. మేధకి చిన్నప్పటినుంచి అంకుల్ కథ చెప్పు అని అడగటం అలవాటు. అడగటం తరువాయి ఆయన నోటి వెంట ఆసు కవిత్వంలా తడబాటు లేకుండా ఏదో ఒక కథ వచ్చేస్తుంది. ఆ కథలు వింటుంటే ఒక్కొక్కసారి మేధ తల్లిదండ్రులు తనని వదిలేసి వెళ్లిన ఒంటరితనం మర్చిపోయేది. ఒక్కోసారి నిద్ర పట్టనప్పుడు ఆయనకు ఫోన్ చేసి, అంకుల్ కథ చెప్పవు అని అడిగేది. ఏమ్మా, డాడీ మమ్మీ ఇంట్లో లేరా, పార్టీకి వెళ్లారా అనేవాడు. అవునంకుల్ అనేది. ఆయన కథ చెప్పటం మొదలు పెట్టేవాడు. ఆయన చిన్నప్పుడు కుందేలు, కుక్క, మేక, పులి వీటి మీద కథలు చెప్పేవాడు. ముసలి కోతి కథ చాలా ఇష్టంగా ఉండేది. కోతి తెలివిగా ముసలి బారి నుంచి తప్పించుకున్న వైనం మేధకి అద్భుతంగా ఉండేది. ఈ ప్రపంచంలో మన చుట్టూ ఉన్న మనుషుల్లో ముసళ్ళు చాలా ఉంటాయమ్మా, మనం జాగ్రత్తగా వారి బారి నుండి తప్పించుకోవాలి అనేవారు. అంకుల్ చెప్పిన ప్రతి కథ వెనుక ఒక నీతి సూత్రం ఉండేది. మేధ జీవితంలో ఎదుగుతున్న కొద్దీ వాటి తాత్పర్యం అర్థం చేసుకోసాగింది. పరి అంకుల్ చెప్పిన మరో కథ కూడా మేధకి చాలా ఇష్టం. ఒక సాధువు అడవిలో వెళ్తూ చాలా ఎత్తుగా ఉన్న కొండవైపు చూసి ప్రసన్నంగా తల ఆడించి వెళ్లేవాడట. కొండకి చాలా ఆనందంగా, గర్వంగా అనిపించేది. అంత గొప్ప సాధువు ఉన్నతంగా ఉన్న తనని చూసి మెచ్చుకుంటున్నాడు అని సంబరపడేదట. ఒకసారి ఆయన వెళ్తుంటే కొండ పలకరించి, స్వామి, రోజూ చూస్తున్నాను, మీరు నా వంక చాలా ప్రసన్నంగా చూస్తున్నారు, నవ్వుకుంటున్నారు. ఆ నవ్వుకి కారణమేమిటి అని అడిగింది. స్వాముల వారు చిరునవ్వుతో, కొండరాజా, నీ నెత్తిమీద ఉన్న గడ్డిని చూసి నవ్వుకుంటున్నాను. నువ్వు చాలా ఎత్తుగా ఉన్నావు, కానీ ఆ గడ్డి చూడు, నీ నెత్తిమీద ఉండటంతో అది ఇంకా ఎత్తున ఉంది. కష్టం నీది, అదృష్టం దానిది.
ఈ ప్రపంచం తీరు అంతే. కష్టపడిన వారు ఒకరైతే దాని ఫలితం కష్టం లేకుండా అనుభవించేవారు మరొకరు. అందుకే ఆ గడ్డిని చూసి నవ్వుకుంటున్నాను అనేసి చక్కాపోయాడు. ఆ మాటలు వినగానే కొండకి ఉక్రోషం వచ్చేసింది. తన నెత్తిమీద గడ్డిని ముఖం మార్చి చూసింది. ఆ గడ్డి పరకని చూసి ఈర్ష్య కలిగింది. వెంటనే భూకంపం తెచ్చుకుని పెలపెలా బద్దలయి చిన్నాభిన్నం అయిపోయింది. గడ్డి నామరూపాలు లేకుండా దాని కింద పడి నలిగిపోయింది. మర్నాడు సాధువు వచ్చాడు. కుండరాజు వికటాట్టహాసం చేస్తూ, మునివర్య చూశారా, ఆ గడ్డిని నామరూపాలు లేకుండా చేసేశాను అన్నాడు. ముని మరింత నవ్వాడు. ఓయి కొండరాజా, గడ్డిని నువ్వు నాశనం చేశానని విర్రవీగుతున్నావు. కాని నీవు అసలు రూపం లేకుండా పోయావని గ్రహించటం లేదు. ఎంత ఉన్నతంగా ఉండేవాడివి. ఆ చెట్లకి, అమాయక పశువులకి నీడనిచ్చేవాడివి. అంతా పోగొట్టుకున్నావు. చూసావా, ఈర్ష్య అనేది ఎంత పతనానికి దారితీస్తుందో. ఉన్నతమైన వ్యక్తులు అల్పులని చూసి ఈర్ష్యపడితే స్వయం నాశనం తప్ప ఇంకేం మిగలదు. చూసావా, ఆ గడ్డి అక్కడ ఎలా మొలకెత్తుతుందో అనేసి తన దారిన చక్కాపోయాడు. కుండ ఏడుస్తూ కూర్చుంది. మీధకి ఆ కథ గుర్తుండిపోయింది. ఈర్ష్య అనేది దగ్గరికి రానియకుండా తనకి తానే అలవర్చుకుంది. మేధ పరి అంకుల్ చెప్పిన కథలు విని మర్చిపోయేది. కాని వాటిల్లో ఆయన చెప్పిన నీతి సూత్రాలన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకునేది. ఆయన తమాషాగా చతురోక్తులతో నవ్విస్తూ చెప్పే ఆ కథలు ఆమెకి ఒక జ్ఞాన భండారంలా తయారైనాయి. విచక్షణ వివేకం నేర్పాయి. ఆ రోజు పరి అంకుల్ చెప్పిన పార్వతీ రవిశంకర్ కథ విని ఆలోచనలో పడింది. తన విషయం రజనీ సంగతి గుర్తుకు వచ్చింది. నేనేమైనా అతిగా ప్రవర్తిస్తున్నానా అని సందేహంలో పడింది. అమ్మగారు భోజనానికి రమ్మంటున్నారు, వరమ్మ చెప్పింది. నేను రాను, ఆకలిగా లేదు అంది. 10 నిమిషాల తర్వాత వైదేహి లోపలికి వచ్చింది. వెంట తండ్రి కూడా ఉన్నాడు. వరమ్మ భోజనం అక్కడికే తెచ్చింది. కొద్దిగా తిను మా తల్లిగా అంది వైదేహి. ఆకల్లేదు మమ్మీ అంది. తిను బాబీ అన్నాడు తండ్రి. వైదేహి ప్లేట్లో భోజనం కలిపి మీధకి తినిపిస్తుంటే బాలసుందరం గారు వడ్డించసాగారు. మీధ ఆ రాత్రి పడుకుంటూ అనుకుంది, నా ప్రవర్తన నాకే చిత్రంగా ఉంది. నా మనసు బాగా స్థిమితపడే వరకు నేను రజనిని ఇక చూడనే చూడను అని దృఢ నిశ్చయం చేసుకుంది. మర్నాడు 12 గంటలు అయ్యేసరికి మీధ మనసులో చేసుకున్న కట్టుదిట్టమైన నిశ్చయం వేడిని తాకిన వెన్నలా కరిగిపోసాగింది. మాటిమాటికి కళ్ళు తన ప్రమేయం లేకుండానే గడియారం వైపు చూడసాగినాయి. నేను వెళ్ళనుగాక వెళ్ళను అని భీష్మ ప్రతిజ్ఞలా మననం చేసుకోసాగింది. కాని మనసులో మరో భావం మెల్లగా కదిలి తిరగబడినట్టుగా స్వేచ్ఛని పొందసాగింది. ఎందుకు వెళ్ళకూడదు అని ఒకసారి, వెళ్తే తప్పేముంది అని మరొకసారి, మాట ఇచ్చి తప్పటమా అని ఇంకోసారి, అతను ఎదురు చూస్తుంటాడు అని మరొకసారి తర్కించసాగింది. తర్కం మారాంలోకి దిగింది. మారాం చివరికి నేను వెళ్ళి తీరాలి, పద అనే హఠంగా మారింది. మీధకి ఎన్నడూ లేంది చాలా నిస్సహాయంగా అనిపిస్తోంది. విజయ్ దగ్గర్నుంచి ఫోన్ వచ్చింది. మర్చిపోలేదుగా, 4 గంటలకి రావాలి. ఎక్కడ మర్చిపోయానంటుందోనని గుర్తు చేశాడు. విజయ్ దగ్గరికి వెళ్తే ఇక అతను కదలనీయడు. అదే నయం అనుకుంది. మీధ తయారై బయలుదేరబోతుంటే రోహిణి వచ్చింది. ఓ సారీ, నువ్వు విజయ్ దగ్గరికి వెళ్తున్నావు కాబోలు. ఆ మాటే మర్చిపోయాను సుమా అంది నెచ్చుకుంటూ. మీధకి నవ్వు వచ్చింది. రోహిణి మర్చిపోవటమా? విజయ్ గురించిన సంగతి ఏదీ మర్చిపోదు. విజయ్ మనసు తనకంటే రోహిణికి బాగా తెలుసునేమో. నువ్వు కూడా రావా అంది. నేనా? విజయ్ నన్ను టీకి పిలవలేదుగా అంది. నేను తోడురమ్మనమని పిలుస్తున్నాను. నాతో వస్తే ఏమీ అనడు. పైనుంచి నా అతిథి దేవతవి కాబట్టి నీకు రెట్టింపు మర్యాదలు దొరుకుతాయి. కాని విజయ్, సందేహాలు మానే, రమ్మంటే వచ్చేయాలి అంతే అంది దారి తీస్తూ. రోహిణికి మనసులో చాలా ఆనందంగా అనిపించినా తప్పనిసరి అన్నట్టుగా మొహం పెట్టి వచ్చింది. ఇద్దరూ విజయ్ ఇంటికి వచ్చారు. కార్ హారన్ వినగానే విజయ్ తనే స్వయంగా గబగబా బయటికి వచ్చాడు. కార్లో నుంచి దిగుతున్న మీధని చూడగానే హార్టీ వెల్కమ్ అని ఇంకేదో అనబోతూ అతను అవతల డోర్ తెరుచుకొని దిగి ఉయ్యారంగా వస్తున్న రోహిణ్ణి చూడగానే అతని ముఖంలో ఆనందం పాల పొంగు మీద నీళ్లు చల్లినట్టుగా అయిపోయింది. మీధ ఆడంబరంగా రోహిణ్ణి చూపిస్తూ, ఇదిగో రోహిణి, నా అతిథి దేవత. మనం టీ తాగుతుండగా మధ్యలో ఎవరైనా నీ క్లయింట్ వచ్చి నిన్ను ఎత్తుకుపోతే
నాకు బోర్ కొట్టకుండా తోడు కోసం నేను రోహిణ్ణి వెంట తెచ్చుకున్నాను. తనకి ప్రత్యేకంగా నువ్వేం పెట్టనవసరం లేదు. నాకు పెట్టిన దాంట్లోనే మేమిద్దరం చెరిసగం పంచుకుంటాం అంది. విజయ్ ముఖంలో కనిపించిన ఆశాభంగం చూడగానే రోహిణి కళ్ళల్లో చివ్వున నీళ్లు రాబోతున్నాయి. ఎలాగో కష్టం మీద నిగ్రహించుకుంది. తనకి ఎలాగైనా సరే ఇక్కడికి రావాలని ఉంది. విజయ్కి తన రాక ఇష్టం లేదని తెలుసు. అయినా సరే తను ఉండలేదు. విజయ్ తనని ఒక పీడలా చూస్తాడు. సకల కళా శోభితంగా ఉన్న మేధ ముందు ఇంకే ఆడపిల్ల ఎవరి కంటికి ఆనదు. మొదట్లో రోహిణికి మేధ అంటే చాలా ఈర్ష్యగా ఉండేది. కాని అది నిగ్రహించుకుంది. మేధని చూసి కుళ్ళుబోతుతనంతో దూరంగా వెళ్లే కంటే మేధకి స్నేహితురాలుగా దగ్గరగా ఉంటే చాలా లాభాలు ఉన్నాయి. నలుగురిలో తనకి గుర్తింపు, గౌరవం వస్తాయి. మేధ చుట్టూ చాలా డబ్బుగల అబ్బాయిలు ఉన్నారు. పరిచయం పెరిగిన కొద్దీ మేధ విజయ్ని ఆట పట్టించి ఏడిపించడం గమనిస్తూనే ఉంది. అయినా సరే విజయ్కి మేధ అంటే అపరిమితమైన ఇష్టం. ఆమె అన్నదేది అతను పట్టించుకోడు, నవ్వుతూ తీసేస్తాడు. రోహిణి తను కూడా అదే మనస్తత్వం నేర్చుకుంది. కాని ఎంత వద్దనుకున్నా అతని చిరాకైన చూపులు, విదిలింపు నిండిన మాటలు ఆమె మనసుని అప్పుడప్పుడు గాయపరుస్తూనే ఉంటాయి. ఇప్పుడు కూడా అలాగే జరిగింది. మేధకి విజయ్ ముఖంలో చిరాకు చూసేసరికి పక్కున నవ్వాలనిపించింది. రండి, విజయ్ ముఖం మార్చుకొని అయిష్టంగా ఆహ్వానించాడు. చిన్నప్పటినుంచి అంతే. అతనికి నచ్చని పని చేసి ఏడిపించటం సరదా. అతను లోపల ఎంత కుతకుత ఉడికినా, దుమదుమలాడినా సంస్కారం పేరిట ఏ భావము పైకి రానియడు. మేధకి అతను వేసుకున్న ఆ సంస్కారపు ముసుగు చీల్చాలని, అతని పెదవుల మీద కనిపించే ఆ చిరునవ్వు తెచ్చిపెట్టుకున్నదని నిరూపించాలని అప్పుడప్పుడు మరీ అనిపిస్తూ ఉంటుంది. ముగ్గురు లోపలికి వచ్చారు. విజయ్ ఇంట్లో అతనికి కాలం చాలా విలువ అన్నట్లుగా తెలియజేస్తూ అక్కడక్కడ పెద్దవి చిన్నవి గడియారాలున్నాయి. టేబుల్ మీద అందమైన బట్టపరిచి ఖరీదైన టీ సెట్ ఉంది. బిస్కెట్స్, పళ్ళు అందంగా అరేంజ్ చేసి ఉన్నాయి. నీకు ఇష్టమని తెప్పించాను బెంగాలీ స్వీట్స్ చూపిస్తూ అన్నాడు. మేధా రోహిణి కూర్చున్నారు. అబ్బా, ఇన్ని గడియారాలు చూస్తుంటే నాకు భయం వేస్తోంది అంది మేధ. నాకు టైం చాలా విలువైంది అనిపిస్తుంది. మనకున్నది అక్షరాల ఒకే ఒక జీవితం. దాని వ్యవధేమో బహు కొద్దిసేపు. జీవితం వీలైనంత సిస్టమేటిక్గా అరేంజ్ చేసుకుని వీలైనన్ని సుఖాలు అనుభవించేయాలని నా సిద్ధాంతం అన్నాడు విజయ్. అబ్బా, బోర్ అంది మేధ. అయితే నేను ఆ టాపిక్ ఇక ఎత్తను. నీకు ఏది ఇష్టమో చెప్పు అన్నాడు. విజయ్ తనే స్వయంగా టీ కలిపి అందించాడు. మేధ ఆ కప్పు అందుకుని అతిథి దేవతకి మర్యాద చేయాలిగా అంటూ రోహిణికి ఇచ్చింది. రోహిణి ఆ టీ తాగుతుంటే విజయ్కి ఉక్రోషం వచ్చినంత పనయింది. అతని దవడ ఎముక బిగిసింది. అతను చూసిన ఆ చూపు రోహిణి చేతుల్లోంచి ఆ కప్పు లాక్కుంటాడో లేక ఈడ్చి చెంప మీద ఒకటి కొడతాడా అని అనిపించింది. కాని అంతలోనే అతని సంస్కారపు ముసుగు అతని ముఖం మీదకి ఆచ్ఛాదనగా వచ్చేసింది. పెదవుల మీద చిరునవ్వు మెదిలింది. ఎప్పుడు ఎవరికి ఏవి ప్రాప్తమో మనకి తెలియదు కదా. దానిని మన వాళ్ళు కర్మ సిద్ధాంతమని చెబుతారు. నువ్వు తాగాలని నేను అందించిన టీ కప్పు రోహిణి చేతుల్లోకి వెళ్ళింది అన్నాడు. అవునవును అంది మేధ. మేధ అలా ఒప్పుకోవటంతో అతని కోపం ఇంకా రెట్టింపయింది. మేధ, నీకో మంచి మాట చెబుతానన్నాను, గుర్తుందా అడిగాడు. అవును, ఎందుకు గుర్తులేదు? గుర్తుంది. ఏమిటా మంచి వార్త అని మనం అనుకున్నాం కదు రోహిణి అంది మేధ. రోహిణి తల ఊపింది. అందుకేగా, ఆ ఆనందం పంచుకోవటానికేగా రోహిణ్ణి వెంట తెచ్చుకున్నాను అంది. విజయ్ తల తిప్పి చెయ్యి నుదుటన ఆనించుకుని అటే చూడసాగాడు. అతను రోహిణ్ణి కాసేపు బయటికి వెళ్ళమని అడుగుదామా అని ఆలోచిస్తున్నాడు. ఇంతలో వాకిట్లోంచి లాయర్ గారు అని ఒక స్త్రీ కేక వినిపించింది. విజయ్ టైం చూసుకున్నాడు. అతను లేచి బయట వరండాలోకి వెళ్లే లోపల ఆవిడే లోపలికి వచ్చింది. ఆవిడని చూడగానే విజయ్ ముఖం మటమటలాడింది. కాని అంతలోనే నవ్వు తెచ్చుకొని ఎంతో గౌరవంగా, ఎంతో సంస్కారంగా, మీరా? కస్తూరమ్మగారు, రండి రండి అంటూ ఆహ్వానించాడు. కస్తూరమ్మగారు మధ్య వయసు దాటిన స్త్రీ. బాగా డబ్బున్న ఆమెనని ఆవిడ చెవులకు ఉన్న రవ్వదుద్దులు, కట్టుకున్న పట్టుచీర చెబుతూనే ఉన్నాయి. మేధ, ఈమె కస్తూరమ్మగారు, నా క్లయింట్. వీరి తండ్రి గారి మీద నేను వేసిన దావా నేనే చూస్తున్నాను. కస్తూరమ్మగారు, ఈ అమ్మాయి మేధ అతను చెబుతుంటే ఆవిడ మధ్యలోనే అందుకుంది. అయ్యో, ఈ అమ్మాయి నాకు తెలియకపోవటమేమిటి?
వైదేహి గారి అమ్మాయి కదూ? మొన్న నీ డాన్స్ చూశానమ్మా, చాలా బాగుంది అంటూ ప్రశంసలు మొదలుపెట్టింది. ఇంతలో ఫోన్ మోగింది. ఎక్స్క్యూజ్ మీ అంటూ విజయ్ వెళ్ళాడు. మేధ వెంటనే ఆవిడతో, విజయ్ మీ గురించి చెబుతూ ఉంటాడండి, మీరు చాలా మంచివారని, అసలు ఎప్పుడు వచ్చిన కొద్దిసేపు కంటే ఎక్కువ కూర్చోరట, కస్తూరమ్మ గారు ప్రత్యేకమైన వ్యక్తి అంటూ ప్రశంసిస్తాడు. ఈ మాటలు వినగానే ఆవిడ ముఖం చాటంత అయింది. లాయర్ గారు చాలా మంచివారు అంది. మీరేదో పార్టీలో ఉన్నట్టున్నారు, నేను డిస్టర్బ్ చేశానా ఏమిటి అంది ఆవిడ నొచ్చుకుంటూ. అబ్బబ్బే అదేం లేదండి, కూర్చోండి కూర్చోండి అని అంది మేధ. విజయ్ వచ్చాడు. కస్తూరమ్మ గారు అన్నాడు. లాయర్ గారు నాకేం తొందరలేదు, నేను వెయిట్ చేస్తాను, మీరు కానియండి అంది. విజయ్కి ఆమె మాటలు గరళం మింగినట్లు అయింది. మేధ, నువ్వు రోహిణి కూర్చొని మాట్లాడుతూ ఉండండి, నేనిప్పుడే వస్తాను. కస్తూరమ్మ గారు రండి, మీరు కాగితాల మీద సంతకాలు పెడుదురుగాని. అతను ఆవిడని కన్సల్టింగ్ రూంలోకి తీసుకువెళ్లాడు. 5 నిమిషాలు గడిచాయి. మేధ లేస్తూ, రోహిణి నువ్విక్కడుండు, నేనిప్పుడే 10 నిమిషాల్లో వస్తాను, నేను వచ్చేవరికి ఇక్కడే ఉండు సుమా అని హెచ్చరించి బయటికి వెళ్లిపోయింది. మేధ డ్రైవ్ చేస్తున్న కారు సరాసరి రజని ఇంటి ముందుకు వచ్చి ఆగింది. మేధ కారు దిగి లోపలికి వచ్చింది. తలుపు తట్టబోయింది. తలుపు తీసే ఉండటం వల్ల తెరుచుకుంది. వేగంగా వచ్చి తలుపు మీద బలంగా చెయ్యి వేసిన మేధ అది అనుకోకుండా తెరుచుకోవడంలో తూలిపడబోయి ఆపుకుంది. లోపల రజని కిటికీ దగ్గర నిలబడి ఉన్నాడు. అతను చప్పుడికి తిరిగి చూశాడు. మరు నిమిషం మెరుపులా ఒక్క అంగలో గుమ్మం దగ్గరికి వచ్చాడు. మేధ, అతని పెదవులు పలకలేదు, కాని అతని కళ్ళు చూస్తున్నాయి. ఆ కళ్ళలో వేచి చూసి చూసి నిరాశ చెంది ఆ వ్యక్తి కనిపిస్తే ఒక్కసారి వచ్చిన ఆనందం పొంగులా వచ్చింది. అతను మేధ చేయి పట్టుకొని లోపలికి తీసుకువచ్చాడు. నేను రావద్దని అనుకున్నాను అంది మేధ. మీరు అలాంటిదేదో అనుకుని ఉంటారని నేను అనుకుంటూనే ఉన్నాను. నేను రాకుండా ఉండలేకపోయాను. థ్యాంక్ గాడ్. నాకోసం మీరు అంతగా ఎదురు చూస్తున్నారా? ఎదురు చూడకూడదని ప్రతిజ్ఞ చేసుకున్నాను. కానీ అతను నిస్సహాయంగా చూశాడు. ఎడంచేత్తో ఛాతీ మీద రాసుకుంటూ నా వల్ల కావటం లేదు అన్నాడు. అతను మేధని చూస్తున్నాడు. మేధ అతని వంకే చూస్తోంది. మేధ చేతిని పట్టుకున్న అతని చేతి వేళ్లు బిగిసినాయి. 10 నిమిషాల తర్వాత మేధ, రజని ఇద్దరూ పబ్లిక్ గార్డెన్లో ఒకరి పక్కన ఒకరు నిదానంగా నడుస్తున్నారు. మధ్య మధ్యలో ఆగి తల తిప్పి ఒకరి వైపు ఒకరు చూస్తున్నారు. పెదవుల మీద చిరునవ్వు లాస్యం చేస్తోంది. మేధ అంది, ఇది చాలా చిత్రంగా ఉందే, మనిద్దరికీ ఒకే రకంగా అనిపించటం. నాకేమో రాకూడదనిపించింది, అయినా వచ్చాను. మీరు ఎదురు చూడకూడదు అనిపించింది, అయినా ఎదురు చూస్తూ నిలబడ్డారు. మనకి తెలియకుండానే, మన ప్రమేయం లేకుండానే ఇది జరుగుతున్నట్టుగా ఉంది. అతను తల ఊపాడు. నీరెండ మొక్కల మీద నుంచి జాలువారుతోంది. పిల్లలు ఆటలాడుతున్నారు. దూరంగా ఇద్దరు పెద్దవాళ్ళు వాకింగ్కి వెళ్తున్నారు. మేధ, రజని ఇద్దరి మధ్య ఎక్కువ సంభాషణ జరగటం లేదు. అయినా అలా ఒకరి పక్కన ఒకరు మౌనంగా నడవటమే ఎంతో ఆనందంగా ఉంది. ఇద్దరూ నడుస్తుంటే మేధ చెయ్యి రజని చెయ్యికి తగిలింది. ఇద్దరికీ ఆ స్పర్శ వినూత్నమైన అనుభూతిని ఇస్తోంది. మరో 4 అడుగులు వేశారు. రజనీ చెయ్యి ఈసారి మేధ చేతికి తగిలింది. ఇంకో 2 అడుగులు వేశారు. నాకు ధైర్యం లేదు అన్నాడతను ఎటో చూస్తూ తగ్గు స్వరంతో. నాకు చాలా ధైర్యం ఉంది అంది మేధ అంతకంటే తగ్గు స్వరంతో. ధైర్యం కల వాళ్లే చొరవ తీసుకోవాలి. చొరవ తీసుకున్న వాళ్ల మీదనే బాధ్యత ఎక్కువ ఉంటుంది అంది మేధ. అలాగా, ఆ విషయం నాకు తెలియదు సుమా. క్షణం గడిచింది. రజనీ చెయ్యి మెల్లగా, అతి మెల్లగా మేధ చేతి వేళ్ల కొనలని తాకింది. తర్వాత చిటికిన వేలు పట్టుకుంది. తర్వాత ఒక వేలు వెంట ఒకటి, అన్ని వేళ్లు అతని గుప్పిట్లోకి వచ్చాయి. అతని చేతి వేళ్లు ఆమె చేతి వేళ్లతో జత కలిసి ఏకమైనట్టుగా అల్లుకుపోయాయి. మేధ చెయ్యి అతని చెయ్యికి ఆసరా ఇస్తోంది. ఇద్దరూ నడుస్తున్నారు మౌనంగా, ప్రశాంతతలోకి, ఆనందంలోకి, ఆత్మీయతలోకి. వారి కళ్ళ ముందు అస్తమిస్తున్న సూర్యుడి ఆ ఎర్రటి వెలుగు ఆనందపు లోకంలా ఉంది. నిన్న సాయంత్రం రజనీ తను కారులో వస్తుంటే భానుమతి ఆంటీ చూసింది. ఆవిడని చూడనట్టు తను వెళ్లాలనుకుంది, కానీ సాధ్యం కాలేదు. ఆవిడ మేధని చూడగానే రోడ్డుకి అడ్డంగా పరిగెత్తి వచ్చి కారుకి ఎదురుగా నిలబడి ఆపమని చెయ్యి ఊపడంతో కారు తప్పనిసరిగా ఆపాల్సి వచ్చింది. అబ్బబ్బా,
గంట నుంచి చూస్తున్నాను, ఒక్క ఆటో దొరకలేదు. వెధవ బస్సులు రానే రావు. ఆవిడ కారులో ఎక్కి కూర్చుంటూ రజనీని చూసి, ఈ అబ్బాయి ఎవరు అని అడిగింది. రజని, నా ఫ్రెండ్కి అన్నగారు. ఏ ఫ్రెండ్ ఆరాగా చూసింది. శారద అని. మీకు ఆ అమ్మాయి తెలీదులేండి. ఇతన్ని క్లబ్లో ఆనంద్తో చూసిన గుర్తు? అవును, ఆనంద్ కజిన్. మీలాగే బస్సు దొరక్కపోతే లిఫ్ట్ ఇస్తున్నాను. అది నాకు మనుషులు ఒకసారి చూస్తే గుర్తుంటారు. ఆవిడ రజనీని పలకరించింది. ఏం చేస్తున్నావు బాబు? అడ్వర్టైజింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడా ఆంటీ? మేధ తనే చెప్పేసింది. ఇక్కడ ఆపుతారా? రజనీ అడిగాడు. మేధ కారు ఆపింది. అతను దిగి థ్యాంక్ యూ ఫర్ ద లిఫ్ట్ అనేసి వెళ్ళిపోయాడు. మేధ ఆ రాత్రంతా నిద్రపోలేదు. రజనీకి తను అలా చెప్పటం కోపం తెప్పించిందా అని మథనపడసాగింది. కోపం వచ్చే ఉంటుంది, లేకపోతే అలా ముక్తసరిగా అనేసి వెళ్ళిపోడు అనుకుంది. ఆ భానుమతి ఆంటీ మూలంగా తను అంత క్రితం పొందిన ఆనందమంతా బూడిద పాలైనట్టుంది. ఆ పొందిన సంతోషం మూలంగానే ఇప్పుడు పడే ఈ బాధ 1000 రెట్లుగా అనిపిస్తోందని మేధకి తెలియదు. ఉదయం కాలేజీకి వెళ్తూనే రజనీ గది ముందు కారు ఆపింది. రజనీ కిటికీలో అద్దం పెట్టి గడ్డం చేసుకుంటున్నాడు. మేధని చూడగానే మేధా అన్నాడు. అతని కళ్ళలో ఆనందం చూసిన తర్వాత కానీ మేధకి ఊపిరి అందినట్టు అవ్వలేదు. నిజం చెప్పు, నిన్నెందుకలా వెళ్ళిపోయావు? నా మీద కోపం వచ్చిందా అంది నిలదీస్తూ. నీ మీద కోపమా? ఎందుకు అన్నాడతను ఆశ్చర్యంగా. భానుమతి ఆంటీ ముందు అలా తెలియనట్టు మాట్లాడానని. ఓ అదా, దానికి కోపం ఎందుకు వస్తుంది అన్నాడు. మరి అలా ముక్తసరిగా వెళ్ళిపోయావేం? నేను అలా మాట్లాడకపోతే ఎలా? ఆవిడ చూపులు మనల్ని నకసిక పర్యంతం పరీక్ష చేస్తున్నాయి. అమ్మయ్యా, అంతే కదా అంది మేధ. గోడకి చేరిగిలబడి పెట్టె మీద కూర్చుంది. రాత్రంతా నేను నిద్రపోలేదు. కంటి మీదకి కునుకు రానేలేదు. అతను నీళ్లతో ముఖం కడుక్కొని వచ్చాడు. నేను కూడా నిద్రపోలేదు అన్నాడు. ఎందుకని అడిగింది. అతను వచ్చి మోకాలి మీద వంగి ఆమెకి అభిముఖంగా కూర్చున్నాడు. ఆవిడ నిన్ను ఏం యక్ష ప్రశ్నలు వేసిందోనని భయం వేసింది. నా మూలంగా మేధకి బాధ రాకూడదు అనుకున్నాను. రాత్రంతా నిద్రపోలేదు. ఇదే వేదనతో గడిపాను. నిజంగానా? అతని కళ్ళలోకి వెతుకుతున్నట్టు చూస్తూ అంది. నిజం, ఒట్టు. అతను తల మీద చెయ్యి ఆనించుకుంటుంటే మేధ గబాల్న ఆ చెయ్యి లాక్కొని తన తల మీద పెట్టుకుంది. ఇప్పుడు చెప్పు అంది. ఏం చెప్పను? అతను తగ్గు స్వరంతో అడిగాడు. ఏదైనా సరే. మేధకి నా మూలంగా బాధ రాకూడదు. ఎందుకనట? మేధ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి. మేధ తలెత్తి చూసింది. ఆ కళ్ళు చాలా సీరియస్గా ఉన్నాయి. నేనంటే నీకెందుకు ఇష్టం? అతని చూపులు రెట్టింపు సీరియస్గా ఉన్నాయి. మృదు గంభీర స్వరంతో అన్నాడు. ఎందుకంటే ఇన్నాళ్ళు నేను పుస్తకాలే సర్వస్వం అనుకున్నాను. అదే ప్రపంచమంతా అనుకున్నాను. మేధ హఠాత్తుగా నా జీవితంలోకి సుడిగాలిలా వచ్చి నా ఆలోచనలు తారుమారు చేసేసింది. పుస్తకాలలో తలదూర్చి పక్షిలా బతుకుతున్న నాకు పుస్తకాలంటే మించిన ఇంకో ప్రపంచం ఉందని చూపించింది. జీవించటం అనేది ఒక మహాద్భుతమైన అనుభవం అని నాకు తెలిసేలా చేసింది. మేధ అతని షర్ట్ని గుండెల దగ్గర 2 చేతులతో గట్టిగా బిగించి పట్టుకుంది. ఇంకా అంది. మేధకి నేనంటే ఇష్టం కలగటం, నిస్సంకోచంగా నా దగ్గరికి రావటం, నాకు ఇదంతా ఏమిటోగా ఉంది. నా జీవితానికి ఇంత విలువ ఉందా అనిపిస్తోంది. ఈ జీవితాన్ని పదిలంగా కాపాడుకోవాలని బలంగా అనిపిస్తోంది. మేధని చూడాలని, తనతో గడపాలని నా మనసు తహతహలాడుతోంది. ఈ ప్రపంచంలో నాకెవ్వరూ లేరు అనే భావన నా నుంచి పోయింది. అతని కంఠం గద్గదికంగా అయింది. మేధ కాస్త ముందుకు వంగింది. ముఖం అతని ఛాతీకి ఆనించింది. అతని గుండెల్లో తలదాచుకొని కళ్ళు మూసుకుంది. కంపిస్తున్న కంఠంతో అంది. రజనీకి ఎలా అనిపిస్తుందో సరిగ్గా మేధకి కూడా అలాగే అనిపిస్తోంది. రజనీ చెప్పిన మాటలకి మేధ డిటో 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 అంటోంది. రజనీ కుడి చెయ్యి మేధ భుజాల చుట్టూ పడింది. ఎడం చెయ్యి ఆమె తల మీద ఆనింది. మేధ రజని పెదవులు ఆమె నుదురు మీద చుంబించాయి. మేధ హఠాత్తుగా ముఖమెత్తింది. 2 చేతులతో అతని ముఖాన్ని పట్టుకొని దగ్గరికి లాక్కుంది. రజనీ, ఐ లవ్ యూ అంది. మేధ మరుక్షణంలో మేధ అతని కౌగిల్లో బందీ అయిపోయింది. ఆ రోజు మేధ ఇంటికి వచ్చింది. మెట్లెక్కి పైకి వెళ్తుంటే ఆ ఇల్లు, ఆ ఫర్నిచర్, పని మనిషి కేకలు, పిచ్చుకల చప్పుడు ఏమిటో కొత్తగా అనిపించసాగింది. తర్వాత మేధ రజని చాలాసార్లు కలిశారు.
మేధ ఒక్కోసారి కాలేజీ మానేస్తోంది. అతని రూమ్కి వెళ్ళటం ఆలస్యం. మామీ వచ్చేస్తుంది. ఆవిడకి మేధ అంటే ఎక్కడలేని అభిమానం. మీ అమ్మని నాన్నని ఒకసారి పరిచయం చేసుకుంటాను, మీ ఇంటికి వస్తాను అని మొదలుపెట్టింది. ఆవిడ భర్తకి హృద్రోగమట. తనని పరిచయం చేయమంది. ఆవిడ కొడుక్కి ఉద్యోగం కావాలట. తల్లిని అడుగుతానంది. మేధకి భయం వేసింది. ఆ మామీ గొడవ పడలేను, నేనింకా నీ గదికి రాను అంది మేధ. నేనే ఆ మాట చెబుతామని అనుకుంటున్నాను అన్నాడతను. అతనికి కూడా మామీ అలా రావటం, మేధని అడగటం ఇబ్బందిగా ఉంది. ఇద్దరూ కలుసుకోవాలంటే కష్టంగా ఉంది. చోట్లు వెతుక్కోవాల్సి వస్తోంది. ఒకసారి సాలార్జంగ్ మ్యూజియంకి రా అని చీటీ పంపింది. మేధ వెళ్లేసరికి రజని అప్పటికే వచ్చి ఉన్నాడు. ఎంతసేపైంది వచ్చి అంది. అరగంట పైనే అయింది. అంత ముందెందుకు రావటం? నువ్వు ముందు వస్తావేమోనని భయం. నేనిక్కడ లేకపోతే రాలేదు అని ఎక్కడ వెళ్ళిపోతావో అనిపిస్తుంది. మేధ అతన్ని చెయ్యి పట్టుకుని గట్టిగా నొక్కి వదిలింది. ఇద్దరూ మ్యూజియం చూశారు. ఇంకోసారి నాంపల్లిలో రైలెక్కి సికింద్రాబాద్లో దిగారు. ఇంకోసారి బిర్లా మందిర్, మరోసారి ప్లానిటోరియం. ప్రయాణికుల్లా పక్కపక్కన కూర్చోవటం, ఎవరూ కనిపించకపోతే తగ్గుస్వరంతో కబుర్లు చెప్పుకోవటం, ఎవరైనా కనిపిస్తే అపరిచితుల్లా దూరంగా ఉండిపోవటం. రజని అంటే తనకి ఇష్టమని తెలిసిన మరుక్షణంలో తల్లి, తండ్రి, విజయ్, రవిచంద్ర, సుహాసిని, పరి అంకల్ అందరూ అతన్ని ఎవరు ఏమిటి అని చీల్చి చెండాడుతారు అని మేధకి బాగా తెలుసు. రాను పరిచయం పెరిగిన కొద్దీ మేధ మనస్సు, శరీరం అతనికి దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నాయి. అతని సాన్నిధ్యంలో ఒక అనిర్వచనీయమైన ఆనందం, తృప్తి దొరుకుతున్నాయి. వాటి కోసం మనసు ఆరాటపడుతోంది. అతను తనని తనుగానే కోరుకుంటున్నాడు, ఇష్టపడుతున్నాడు. తనకి తెలియదు. అతని జీవితంలో ఒక లోటుని తను పూడ్చింది. అతని ఒంటరితనాన్ని మాయం చేసింది. తన విషయంలోనూ అంతే జరిగింది. రజని పరిచయం అయిన తర్వాత తన జీవితంలో ఒక విభిన్నమైన నూతన కోణం కనిపిస్తోంది. డబ్బు, పేరు, ప్రతిష్ట కావాల్సినవే. అవి చాలా ముఖ్యమైనవే. కానీ వాటికంటే మనిషి, అతనిలో ఉన్న వెచ్చటి మనసు ఇంకా ముఖ్యం. డబ్బు, పేరు అనే ఇనుప చట్రంలో విజయ్ లాంటి వాళ్ళు బంధితులు. వాళ్ళు అవి లేకుండా బ్రతకలేరు. అవి లేని జీవితం వారికి నరకప్రాయం. రజని అలాంటి వాడు కాదు. జీవితాన్ని నిరాడంబరంగా, స్వచ్ఛతతో, సచ్చీలతతో బ్రతకటంలో ఎంతో ఆనందం, తృప్తి ఉన్నాయో అతని సమక్షంలో అర్థమవుతుంది. తల్లి, తండ్రి, విజయ్ ఒక్క మాటలో చెప్పాలంటే డబ్బు. తమ బంధువులు, స్నేహితులు అనబడే వారంతా ఈ డబ్బు అనే చట్రంలో ఇరుక్కొని గిలగిలలాడుతున్నారనిపిస్తోంది. జీవితం సుఖమయం చేసుకోవటానికి మాత్రమే డబ్బు అనే మాట మర్చిపోయి డబ్బు సంపాదన కోసమే జీవితం అనే చట్రంలోకి వెళ్ళిపోతున్నారు. ఆ చట్రం నిర్దాక్షిణ్యంగా మనిషిలో మానవత్వాన్ని హరింపచేస్తోంది. విజయ్ సంగతి బాగా తెలుసు. పెళ్లి అయ్యే వరకే అతనికి తన పట్ల ఆకర్షణ. కానీ అయిన తర్వాత అతనికి సంపాదనే ముఖ్యం. దానికి అడ్డుగా ఎవరు వచ్చినా సహించడు. అతనికి టైంని డబ్బుగా మార్చటం అనేది నరంలో ఉంది. అది తన స్వభావానికే విరుద్ధం. అందుకే విజయ్కి తనంటే ఎంతో ఇష్టమని తెలుసు. ఆ ఇష్టం అంటే తనకి భయం. అతని జీవితంలో అతనికి ఉపయోగపడే వారిని దగ్గరికి రానిస్తాడు. మిగతా వారిని నిర్దాక్షిణ్యంగా దూరంగా నెట్టేస్తాడు. అక్కడ అతనికి ఏమాత్రం సంకోచంగాని బెదురుగాని ఉండవు. మేధ వయస్సు వచ్చి ఊహ బాగా తెలిసినప్పటి నుంచి తనకి తెలియకుండానే తనని తానుగా ఇష్టపడే వ్యక్తి కోసం అన్వేషిస్తోంది. అన్వేషణకి రజని సరైన సమాధానంగా కనిపిస్తున్నాడు. అతనికి తన తల్లిదండ్రులు ఎంత డబ్బు గలవాళ్ళో, పేరు ప్రతిష్టలు గలవారో తెలియదు. ఆ వివరాలు తెలుసుకోవాలనే ఆరాటం అతనికి లేదు. అతనికి మేధ వల్ల ఆనందం, మేధ కావాలి అంతే. అతనితో పరిచయం పెరిగిన కొద్దీ అతనికి మిగతా విషయాల పట్ల గల అనాసక్తి మేధని ఇంకా అతని వైపు ఆకర్షించసాగింది. ఇద్దరూ కలిస్తే తమ ఇద్దరి గురించే మాట్లాడతారు. ఇంకొక ప్రసక్తి లేదు, రాదు. మేధకి ఇది చాలా ఇష్టంగా అనిపించింది. ఇద్దరూ కలిస్తే ఒక ప్రపంచం. దానిలో మరొకరికి చోటు లేదు, ప్రమేయం ఉండదు. అనుకున్నట్టుగా మేధ, రజని పెళ్లి చేసుకుంటారా? ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో విందాం. ఇంకా ఇలాంటి మంచి నవలలు వినాలని ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.